హలో అందరికీ. సమ్మర్ వచ్చేసింది. చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంటుంది కదా! కానీ హెల్తీగా ఉంటే బావుంటుందనుకుంటాం. ఇవాళ మనం ఈ వీడియోలో ఎటువంటి క్రీమ్స్ లేకుండా, షుగర్ లేకుండా హెల్తీగా ఆల్మండ్స్ అండ్ ఖర్జూరాలతో ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 15-20 ఖర్జూరాలను గింజలు తీసేసి వేసుకోవాలి. దీనిలోనే ఒక పావు కప్పు బాదం కూడా వేసుకోవాలి. వీటిలోకి 1 కప్పు గోరువెచ్చని పాలు పోసి మూత పెట్టి 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ పాలైనా పోసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం ఉంచుకోవాలి. గోరువెచ్చని పాలు పోసుకున్నట్లయితే ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఈ బాదాం అండ్ ఖర్జూరం మంచిగా నానిపోయి ఉంటాయి. వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీనిలోనే ఇంకొక కప్పు పాలు కూడా వేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి. సెకండ్ టైం వేసుకునేటప్పుడు కాచి చల్లార్చిన పాలనే వాడుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా పేపర్ కప్స్ తీసుకోవాలండి. ఈ పేపర్ కప్స్ లోకి మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ తో ఫిల్ చేసుకోవాలి. అన్ని కప్స్ ని బ్యాటర్ తో ఫిల్ చేసుకున్న తర్వాత వాటిని అల్యూమినియం ఫాయిల్ తో సీల్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కి నైఫ్ తో చిన్నగా హోల్డ్ చేసుకొని దానిలోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పేపర్ కప్స్ ని కనీసం 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అవసరమైతే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. 7-8 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి ఈ కప్స్ ని తీసుకోవాలి. వీటిని చిన్నగా కట్ చేసుకుంటే సిజర్ తో పైన ఉన్నటువంటి పేపర్ కప్ ని రిమూవ్ చేసేసుకుంటే మనకి హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీని చేసుకోవడం చాలా సింపుల్ కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ అండ్ సింపుల్ ఐస్ క్రీమ్ ని మీరు కూడా తయారు చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి టేస్ట్ చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.